అన్నా హీరోకి ఎయిడ్స్ అన్న. నమస్తే ప్రజలారా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను సిఎస్బి, మీకు తెలిసేది. ఓయ్, ఈ వీడియో స్టార్ట్ అవ్వకముందే చెప్తున్నా, ఈ వీడియో మిగిలిన వీడియోస్ తో పోలిస్తే కొద్దిగా చిన్నగా ఉంటుంది. బట్ మా సైజు చిన్నదా పెద్దదా మ్యాటర్ కాదు, పెట్టామా లేదా వీడియోని యూట్యూబ్ లో. సరే మరి ఇంకేం చెత్త మాట్లాడకుండా మొదలెట్టేద్దాం. సో లెట్ us begin the వీడియో. వీడియో పంపించారు, ఆ వీడియో చూడండి. Hi. I'm your biggest fan. I can't believe this. Arey wow, that's Oh, great. fan Thank you so meet, much huh? for creating this Okay. fan page for me. So sweet. Today you are looking so cute. ఏయ్ I can't బిస్కెట్లు. believe this. నమ్మదురా, అడుగుతురు. Thank you for adding me. ఏయ్ God bless you, and stay healthy and stay safe. Okay. నైస్. Yes. ఓయ్ బ్యాక్ సైడ్. ఓయ్, ఎరకాలుడు Thank వెనక చూడు. Bye-bye. ఏయ్ అమ్మ ఫేస్ చూడు. ఓ నో, Bye. అయిపోయి Oh God. Are you okay? అయ్యో ఓకే అంట ఆమె. వీడియో పంపించారు. ఇంకే ఓకే, అమ్మ చేతిలో చట్నీ అయిపోయి ఉంటాడు. దట్స్ ఫనీ. అసలు మా వాడు పులిహార స్టార్ట్ చేసాడు లేదో, వెనకాల అమ్మ వచ్చేసింది. ఓ మై గాడ్, ఇట్ వుడ్ బి అ నైట్ మేర్ ఫర్ హిమ్. నేను మా మమ్మీతో ఇట్లాంటి ఊహించుకొని కూడా ఊహించుకోలేనమ్మా. అసలు అమ్మ ఫేస్ చూడు, వామ్మో, దోల తీర్చడానికి రెడీగా ఉన్నది. అమ్మా. నెక్స్ట్ మీమ్. రే మావా చెప్పురా, ఒక 4K ఉంటే పంపురా, మళ్ళీ పంపుతా. కెక్కెక్కే ఎక్స్ట్రా 2K పంపారా, ఉంచుకో. నో షేవ్ నవంబర్ బియర్డ్లెస్ మీ. ఇట్లాంటి మీమ్స్ నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని చంపేస్తాయిరా. చాలా బాధగా ఉంటుంది ఫ్రెండ్స్. అరే అట్లీస్ట్ గివ్ మీ సమ్ ఐడియాస్ మ్యాన్ టు గ్రో బేసిక్ బియర్డ్. ఇక్కడ కనెక్షనే ఉండదురా నాకు అసలు. మా క్లాస్ లో ఒక్కొక్కడు మళ్ళీ బియర్డ్ లో కూడా షేప్స్ స్టైల్స్ అంట, మనం మొదటికే లేకుండా ఏడొస్తా ఉంటాయి. మ్యాన్, ఇట్లాంటి మీమ్స్ నన్ను డిప్రెషన్ లోకి ధర్మేస్తాయి. చీ. నెక్స్ట్ మేము చూసుకుందాం. మై లవ్, ఇఫ్ యు ఆర్ స్మైలింగ్ send me your smiles. If you are sleeping, send me your dreams. If you are crying, send me your tears. I love you. I am in the toilet. What should I send? ఒక్క నిమిషం. ఈ మీమ్ పేజ్ పేరేంది? అయ్యో అఫీషియల్. ఓయ్ యో, what the fuck? No. చల్లగా ఉంటుంటుంది. అరే యార్, ఐ వాంట్ టు బి హర్ ఫ్యాన్. పుస్తకంలో రాయడానికే చాలా కష్టం అంటే అలాంటి అక్కడ స్పేస్ తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. వాళ్ళకి అర్థం చేసుకోవాలని తపన ఉంటుంది, అర్థమయ్యేలానే రాయక్కర్లేదు, అర్థం చేసుకోవాలి అనే కోరికని పుట్టేలా కూడా రాయొచ్చు. 16 ఏళ్ల కుర్రాడు దాంట్లోంచి ఏదో పుస్తకంలో రాయడానికే చాలా. నేను మాత్రం ఇప్పుడు వరకు నా జీవితంలో ఒక్కసారి కూడా బిట్టు తెరవలేదు. అంటే పెట్టాను అనమాట, ఎవరికి చెప్పద్దు, జస్ట్ ఇన్ కేస్ యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. షూలో ఒకసారి, షర్ట్ కి వెనకాల జోబి ఉంటుంది, దానిలో ఒకసారి అలా పెట్టి తీసుకెళ్ళామన్నమాట. కానీ ఇప్పటి వరకు నేను ఎప్పుడు బిట్టు పెట్టి ఎగ్జామ్ లో చూసి రాయలేదు. ఫోన్ పెట్టి అది వేరే విషయం. అరే అది వీడు క్రియేటివిటీకి తలవా. నాన్నా బుల్లెట్ కావాలా తీసుకో. నిజంగా ఈ ఇంటర్మీడియట్ నిబ్బాగాళ్ళు ఇంట్లో పేరెంట్స్ ని బలవంత పెట్టి బైకులు కొంటారండి. నాకు చాలా మంది తెలుసు ఇలాంటి వాళ్ళు. ఫ్రెండ్స్ ముందర షో కొట్టడానికి R15 బుల్లెట్ ఇట్లాంటి రేసు బైకులు కొని బుర్రు మంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఏదో ఒక రోజు ఏదో ఒక బర్రెని కొట్టేస్తారు. అప్పుడు వాళ్ళ బుర్ర పాడు, ఆయన కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. ఎందుక పనికి మాలిన రాహుల్ నాకు అర్థం కాదు.
అరే చక్కగా ముందు నువ్వు చదువుకొని లేకపోతే ఏదో ఒక పని చేసి నువ్వు డబ్బులు సంపాదించి దెన్ బై యువర్ ఓన్ బైక్ అండ్ దెన్ గో బుర్ నో బడీ విల్ ఆస్క్ యూ. బట్ నిజంగా ఇంటర్మీడియట్ ఇవ్వాలంటే వాళ్ళ పేరెంట్స్ మనీతో బైకులు కొని తిరుగుతూ ఉంటే నాకు ఒళ్ళంతా ఏదో అయిపోతుంది అనమాట. సరే పిల్లలు, ఈ రోజుకి ఇంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యు గైస్ లైక్డ్ ఇట్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, వీడియోని కొద్దిగా షేర్ చేయండి రా. మీరందరూ ఒక్కొక్కరికి 100 మంది చెప్పాలా, 1000 మంది చెప్పాలా? చిన్నప్పుడు టీచర్ నేర్పిలేదా షేరింగ్ ఈస్ కేరింగ్? ఇన్స్టాగ్రామ్ లో వెళ్ళి అయ్యో అఫీషియల్ ఇదొక మీమ్ పేజ్, మళ్ళా చూడప్ప సిద్ధప్ప, ఈ 2 మీమ్ పేజ్ నుంచి మోస్ట్ ఆఫ్ ద మీమ్స్ ఈ వీడియోలో నేను తీసుకున్నాను. సో మీరు వెళ్ళి ఈ మీమ్ పేజెస్ ఒకసారి చూడండి అండ్ మీకు నచ్చితే వెళ్ళి ఫాలో అవ్వండి. నన్ను ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో. లైక్, షేర్, సబ్స్క్రైబ్, హిట్ దట్ బెల్ ఐకాన్. దట్స్ ఎవ్రీథింగ్ I have for today and I'll see you guys in the next video. Peace.